బైబిల్ దృష్టిలో ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. ఆరాధనను గ్రీకులో ప్రొస్కునియో అంటారు. దీనికి ఎవరి ముందైనా వంగి వారి పాదాలకు నమస్కరించడం లేదా ఒకరిని అత్యధికంగా గణపరచడం అని అర్థం. ఈ పదాన్ని ఇంగ్లీష్లో వర్షిప్ అని, తెలుగులో కొన్ని చోట్ల మొక్కుట అని, కొన్ని చోట్ల ఆరాధించుట అని తర్జుమా చేశారు. మనిషి దేవునిని కాకుండా మరి ఎవరిని లేక ఏ వస్తువును మొక్కినా దేవుడు దానిని సహించలేడు. అందుకే నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని ఆజ్ఞాపించాడు. కాబట్టి విగ్రహానికి కానీ, వ్యక్తికి కానీ, వస్తువుకి కానీ మొక్కడం పాపం. అలాగే మన దేవునికి ఏ ఆకారంలోనూ ప్రతిమను తయారు చేసి దానికి మొక్కకూడదు. దేవుడు మనుషుల హస్తకృతాల్లో నివసించడు. ఆ విషయం అన్యజనులకు తెలియదు కాబట్టి వారు తమ దేవునికి ఒక ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమనే దేవునిగా భావించి పూజిస్తారు. బైబిల్ దీనిని విగ్రహారాధన అంటుంది. అందుకే తన ప్రజలకు విగ్రహాలను తయారు